యూబ్లెట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి. దాని కుడి భుజం పోయిన కడవ సారంగధర్య, అది రమ్మంటే రాదు చెయ్యి అని చెప్పి మనకి చాలా ఫేమస్ పాట ఇది. అది రమ్మంటే రాదుగా అన్నారు, కానీ ఎందుకు రాదో చూద్దాం రోజులే పని ఉన్న మన థియేటర్స్ లో వచ్చేస్తుంది సారంగధర్య. దిస్ ఇస్ ఆర్జే శేఖర్ భాష ఫర్ JSW టీవీలో. ఇవాళ మనం సారంగధర్య టీం మొత్తం కూడా ఇంటర్వ్యూ చేసుకోబోతున్నాం. సో ముఖ్యంగా సారంగధర్యలో సార్ రాజా రవీంద్ర గారు, అండ్ అలాగే డైరెక్టర్ పండు గారు, అండ్ హీరోయిన్ యశస్వి, అండ్ మెయిన్ మోయిన్ దర్యా. సారంగలో సార్ మీరు అన్నారు సార్, మీరు దర్యా నేను దర్యా. మెయిన్ మోయిన్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. రైట్. సో ఫస్ట్ డైరెక్టర్ సారంగధర్య అంటే చాలా మందికి అర్థమే తెలియదు సార్, మీరు ఈ టైటిల్ ఎందుకు ఎంచుకున్నారు? సారంగధర్య అనేది ఆ పాట అనేది చాలా బాగా హిట్ అయిందండి. దట్టు ఆ వర్డ్ అనేది యూనిక్ గా ఉంది. అండ్ దాని గురించి ఎక్కువ ఆలోచించినప్పుడు కూడా చాలా ఆ పదం కూడా గోండ్లు లాంగ్వేజ్ నుంచి వచ్చింది అన్నమాట. సో అదిలో అది ఒక భుజం పైన ఒక ఇన్స్ట్రుమెంటేషన్ పెట్టుకుని తిరిగే అమ్మాయి సార్, వాయిస్ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంటేషన్. సో ఆ ఇన్స్ట్రుమెంటేషన్ కి తీగలు ఉంటాయి. సో ఒక్కొక్క తీగ పలికినప్పుడు ఒక్కొక్క ఎమోషన్ కదా. సో ఈ సినిమాలో కూడా ఎవ్రీ క్యారెక్టర్ అలాగే ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ కలిపి ఒక సంగీతంలో ఉంటుంది అనేది నా ఇంటెన్షన్. సో అది సారంగధర్య. నాకు అంటే యూట్యూబ్ లో ఎత్తుకాను సారంగధర్య ఇంటర్వ్యూకి వస్తున్నప్పుడు రకరకాల డెఫినేషన్ చెప్పారు, ఎవరు వాళ్ళ సొంత. బట్ చాలా ఉన్నాయి, ఒక్కొక్క తీగ ఒక్కొక్క ఎమోషన్. సో ఈయన ఒక తీగ, సార్ ఒక తీగ, ఒక తీగ. యాక్చువల్గా ట్రైలర్ చూసినప్పుడు సార్ నాకు అంటే రాజా రవీంద్ర గారు చాలా నాటి క్యారెక్టర్స్ చేశారు లాస్ట్ లో. బట్ సడన్ గా ఒక పెద్ద మనిషి తరహాలో ఒక సార్ క్యారెక్టర్, ఒక టీచర్ క్యారెక్టర్, అందరికి శుద్ధులు చెప్పే క్యారెక్టర్. సో ఆయన లైఫ్ లోనే వాళ్ళ పిల్లలే కొంచెం అడిటిగా అయితే ఆయన ఎలా తీసుకున్నారు అనేది. సో మీరు ఆ నాటి యాంగిల్ ఉందా ఇంట్లో, లేకపోతే కంప్లీట్ గా పెద్ద అంటే నాటి యాంగిల్ వీళ్ళు పుట్టిదాకా ఉంటుందండి. వీళ్ళు పుట్టాక ఆ యాంగిల్ వీళ్ళ వల్ల పోద్ది, ఏ యాంగిల్స్ లేకుండా అయిపోతుంది మా దెబ్బ. సో అవి రెండు రకాలు చెప్పుకోవచ్చు. నాటి యాంగిల్ అంటే అప్పటి రాజారావు యాంగిల్, ఇప్పుడు సరికొత్త ఆవిష్కరించారు మిమ్మల్ని. సో ఎలా చేస్తారు ఈ సరికొత్త? అంటే చాలా డిఫరెంట్ క్యారెక్టర్. నేను ముందు ఎప్పుడు ఇంత బరువైన పాత్రస్ చేయలేదు. అన్ని రకాల ఎమోషన్స్. డైరెక్టర్ ఈ సినిమాలో మొత్తం ఒకటి క్యాస్టరేజ్, ప్రేమలో క్యాస్టరేజ్ వచ్చినప్పుడు ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, రిలీజియన్ సైడ్ వస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి, జెండర్ మారితే ఏంటి ప్రాబ్లం అన్నది చాలా క్లియర్గా డిస్కస్ చేశారు. అట్ ద సేమ్ టైం మా పిల్లల ముగ్గురు తీశారు సినిమాలో. యాక్టింగ్ వైఫ్ కూడా చాలా బాగా చేశారు. అందరితో పండుగ వాయించారు. మెయిన్ డైలాగ్స్ చాలా బాగున్నాయి. కంటెంట్ ఉండటంతో పాటు దాన్ని చాలా టైట్ స్క్రీన్ ప్లేతో ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళారు. సార్ మన సారంగకి ఎన్ని తీగలు ఉన్నాయి ఈ సినిమాలో? 1, 2, 3 ఇంకా మనకు కనబడమే. అంటే మెయిన్ వచ్చేసి ఈక్వాలిటీ అనేది మనం చెప్తున్న దీంట్లో అంటే క్యాస్ట్, రిలీజన్ అండ్ జెండర్ అనేది మెయిన్ ఆస్పెక్ట్స్. సో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఈ 3 చుట్టూనే ఎక్కువ తిరుగుతాయి. అంటే ఉండడానికి 14 క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి. ఎవ్రీ క్యారెక్టర్ ఆర్క్ చాలా బాగుంటుంది. మెయిన్లీ ఫాదర్ హోల్డింగ్, అంటే ఈ అన్ని క్యారెక్టర్లు కూడా ఫాదర్ చుట్టూ తిరుగుతాయి, అంటే సార్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో అది మాత్రం చాలా బాగుంటుంది. ఈ స్టోరీ ఐడియా అనేది మీకు ఏదైనా అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేస్తుంటే వచ్చిందా? అంటే క్యాస్ట్, రిలీజియన్, జెండర్ యాక్చువల్లీ బై డిఫాల్ట్ ఏంటంటే డిఫాల్ట్ కాదు. సో బేసిక్లీ ఏంటంటే నాకు కూడా పెరుగుతున్న పరిస్థితులు ఉంటాయి కదా, చూస్తూ ఉంటాయి, ఇలాంటివి చాలా ఇంపాక్ట్ చేసేస్తూ ఉంటాయి. సో నేను చూసినప్పుడు క్యాస్ట్ అనేది మేజర్ ఎఫెక్ట్ నేను చూసినట్లు ఎక్కువగా. మీరు అన్నట్టు అప్లికేషన్ కానీ వేరే అమ్మాయికి పెట్టిన అప్లికేషన్ వాడు తేడా కొట్టేసరికి సో అలా అంటే బేసిక్లీ నాకు ఇష్టమైన ఫిలిమ్స్ కూడా మేజర్లీ శంకర్ గారు అంటే కొంచెం బాగా ఇష్టం. అంటే కథలు బాగా చెప్తారు. జేమ్స్ కెమెరాన్ గారు వీళ్ళందరూ ఏంటంటే ఒక సొసైటీలో జరిగే ప్రాబ్లమ్స్ కానీ భారతీయ డైరెక్టర్, అందుకనే సంబంధం లేదు. సో చాలా ఇష్టం. అండ్ వాళ్ళ ఫిలిమ్స్ చూస్తూ పెరిగాం కదండి. సో ఎంత కథ కమర్షియల్ గా చెప్పినా ఏదో ఒక ఇలాంటి చెప్పకపోతే అది అసంతృప్తిగా ఉంటుంది అనేది నా ఫీలింగ్. సో త్రివిక్రమ్ గారు ఫ్యాన్ కదా చిన్న ప్రశ్న. అంటే నాకు అనమాట శంకర్ గారి ఫ్యాన్ అన్నారు కాబట్టి
జూలై 12వ తేదీ ఎక్కడ దొరకదు. జూలై 12వ తేదీ ఎక్కడ మందు దొరకదు. ఎందుకు శంకర్ పని మీరు చెప్పాలి. ఎందుకంటే ఆయన భారతీయుడు కదా. భారతీయుడు అర్జున్ గారికి అయితే ఇప్పుడు ఉంటుందండి మోహన్ గారికి. ఆయన ఫ్యాన్ కదా, తీసుకెళ్ళి ఆయన సినిమా వేసాడు. కానీ భయం అనిపించలేదా? ఈగల్ ఇస్ కమింగ్, కమల్ హాసన్ నేను అనుకున్నా అంటే ఆర్టికల్ దొరుకుతుంది సినిమా. అది అఫ్కోర్స్ ఎలాగో ఉంటుంది. లేదు సార్, అంటే మేబీ బడ్జెట్ వైజ్ వెరీ డిఫరెన్స్ ఫీలింగ్స్ అంటే అది చాలా హై బడ్జెట్. మళ్ళీ ఓకే మీ ఒక రేంజ్ పర్లేదు, ఈ సినిమాకి ఎంత కావాలంతా. అప్లికేషన్ లో వదిలేసిన 4వ కేటగిరీ ఆయన తీసుకున్నారు. క్యాస్ట్, రిలీజియన్, జెండర్, నేషనల్ ఇండియన్. సో గ్రేట్. సో ఇలాంటి ఆ సినిమాకి వెళ్తే ఫుల్ అప్లికేషన్ కంప్లీట్ అవుతుంది. బట్ ఒక్క విషయం అండి, వచ్చిన దగ్గర నుంచి మీ అందరి మాటల్లో కూడా నేను రియల్లీ అప్రిషియేట్ చేయాలనుకున్న ఒక విషయం ఏంటంటే, చాలా చోట్ల పెద్ద పెద్ద వాళ్ళు కూడా జెండర్ అనేది వాడకుండా వేరే కొంచెం వాడుతున్నారు. ఐ డోంట్ వాంట్ టు యూజ్ దట్ వర్డ్, బట్ యూజ్ చేస్తేనే సెక్స్ అనేది వాడుతున్నారు. సో చాలా సార్లు చిన్నపిల్లలు తిరిగి వాడడం, మాటలు రావడం, అది వేరే దానికి దారి తీస్తుంటుంది. దట్స్ జెండర్ ఇస్ అ బ్యూటిఫుల్ వర్డ్. అది ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుంది. అది మీరు సార్ వాడడం నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. వెరీ నైస్. సో ఇదే వీడియో మన సినిమాలో కూడా ఉంటాయి. పక్క ఉంటుంది. రైట్. సో ఇక యశస్వి గారు. యశస్విని. చాలా ఈజీగా రైట్. యశస్వి. సో మీరు దీంట్లో ఒక డేరింగ్ అండ్ ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేస్తున్నారు, అందులో ఫస్ట్ టైం. సో ఒప్పుకోవాలనిపించిందా ఫస్ట్ టైం చెప్పినప్పుడు? ఆలోచించారా? క్యారెక్టర్ గురించి అయితే ఆలోచించాను సార్. బికాస్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటుందో తెలీదు, హౌ పీపుల్ విల్ రియాక్ట్ తెలీదు. ఆలోచించాను బికాస్ యాజ్ ఐ సెడ్ బిఫోర్, అమ్మాయి చేయడం ఫస్ట్ టైం కాబట్టి ఐ విల్ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. బట్ ఎక్కడో ఐ టుక్ ఫ్యూ ఇన్స్పిరేషన్స్. బాలీవుడ్ లో వాణి కపూర్ కానీ, ఐవ్ సీన్ సుష్మితా సేన్ కానీ, అంత పెద్ద పెద్ద ఆర్టిస్టులు when they are ready to take up such characters, I didn't feel hesitant. Yeah. సో అలాంటప్పుడు లైక్ ఏదో ఒకటి డిఫరెంట్ గా చేస్తేనే కదా విల్ బి, దట్ ఈస్ వాట్ ఐ థాట్. సో ఇది అంటే ఫస్ట్ టైం ఇట్లా మన తెలుగు స్క్రీన్ లో అయితే ఇది ఫస్ట్ టైం. అంటే జనరల్లీ ఫస్ట్ టైం చేస్తే చాలా మంది చేశారు ఇటువరకు ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్, కానీ ఇందులో ఏంటంటే కన్విన్సింగ్ గా ఉంటుంది. అది పెద్ద మ్యాటర్ కాదు అసలు. ఎవరు చేస్తారు ఇటువంటి అంటే కొంచెం సూపర్ డీలక్స్ లో విజయసేతుపతి అండ్ తెలుగులో చేయలేదు. బట్ సినిమాలో ఛాలెంజెస్ కాకుండా మీరు నిజంగా ఈ క్యారెక్టర్ మీ ఇంట్లో వాళ్ళు విన్నప్పుడు వద్దు అని చెప్పి ఆపలేదు? ట్రాన్స్జెండర్ క్యారెక్టర్ చేసి కొంతమంది వద్దు అని చెప్పారు, బట్ నాట్ లాట్ ఆఫ్ దెమ్ సెడ్ నో, బికాస్ ఫ్యూ సెడ్ దాట్ అది ఒక సెన్సిటివ్ పాయింట్ కదా, అమ్మాయి అబ్బాయి, దట్ ఈస్ వెరీ సెన్సిటివ్. ఫర్ మీ కెరియర్ లో ఎక్కడ ఎఫెక్ట్ అవ్వద్దు అని కొంతమంది ఆలోచించి నో చెప్పారు. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ సెడ్ యూ గో అహెడ్ బికాస్ ఇట్ ఈస్ ఛాలెంజింగ్. మనం అనుకున్నప్పుడు ఇలాంటి క్యారెక్టర్స్ రావు, వచ్చినప్పుడు గుర్తొస్తావు నెంబర్ ఆఫ్ ఇది వస్తాయి ఛాన్సెస్. ఆ క్యారెక్టర్ ఇవి చేయకపోతే ఆయన చేసేవాళ్ళు అండి. ఎవరిని అడిగేవాళ్ళు సార్? లేదండి, ఈవిడే ఆప్టికర్. ఇట్స్ జనరల్లీ సినిమా ఆపేశారు మళ్ళీ ఇప్పుడు చేయనంటే. మనిషి తనకు నచ్చినట్టు ఉండే స్వేచ్ఛ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి రాజ్యాంగం కొంతవరకు కల్పిస్తుంది. బట్ ఒక మనిషి తను అమ్మాయిగా మారాలి అనుకుంటే మరి సొసైటీ లేకపోతే తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా ఏదో ప్రాక్టికల్ ప్రాబ్లమ్ చాలా ఉంటాయి సార్. ఇప్పుడు వేరేతో నాకు చాలా మంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఈ జనరల్లో. అదేంటంటే ఇప్పుడు ఆ ఫ్యామిలీలో తనకి అబ్బాయిగా ఉన్నవారికి అమ్మాయిగా మారాలనిపిస్తుంది. అది తన డిఫెక్ట్ కాదు, హార్మోన్ డిఫెక్ట్ వల్ల బాడీలో చేంజెస్ వస్తాయి. ఇప్పుడు తను కంప్లీట్ అమ్మాయిలా ఉండాలనుకుంటే వీళ్ళు ప్రెస్టీజ్ ఇష్యూలా ఫీల్ అవుతారు. ఇలా ఇప్పుడు నాకు తెలిసి ఏంటంటే కొన్ని కోట్లు ఆస్తున్నా కానీ తీసుకెళ్ళి హ్యాపీగా ఒక పెద్ద హాస్పిటల్లో వాళ్ళకి కావాల్సిన ఆపరేషన్ అంతా చేసి జనరల్ మార్చుకునేలాగా సపోర్ట్ చేస్తే అది చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది లైఫ్లో. వీళ్ళు చిచ్చి అలా బిహేవ్ చేస్తే మేము ఇంట్లోనే ఉండొద్దని బయటకు ఏంటేస్తే పాపం వాళ్ళు బాంబే వెళ్ళి అక్కడ రోడ్డు మీద అయిపోయి
అంటే ఆల్రెడీ బాడీలో మానసికంగా కుంగిపోయి ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ ఇంట్లో సపోర్ట్ లేక, ఫ్రెండ్స్లో సపోర్ట్ లేక అది ఇంకా కొంగ తీసేస్తుంది. దానివల్ల వాళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇక్కడ ఈ డిస్కషన్ ఏంటంటే అది అసలు ఎవడ పొరపాటు కాదు. మీరు మగవాడిగా ఎలా పుట్టారు, వీళ్ళు ఆడవాళ్ళగా ఎలా పుట్టారు, ఆ జెండర్లో మగవాడిగా పుట్టినోడికి అదొక డెఫిషియన్సీ హార్మోన్. మానసికంగా దానికి 100% సమాజం, పేరెంట్స్, చుట్టాలు అందరూ సపోర్ట్ చేయాలి. నాకు ఒక అలా మాట్లాడి చెప్తున్నారు, నా క్లోజ్ ఫ్రెండ్ బాగా క్లోజ్గా ఉంటాం, కానీ ఫోటో తీయించుకోవాలంటే ఇది బయటకు వస్తే మళ్ళీ ప్రాబ్లం, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, మా ఇంట్లో ఏమనుకుంటారు, నా గర్ల్ ఫ్రెండ్ ఏమనుకుంటారు, ఇలా అసలు ఆ మైండ్ సెట్ తీసేసి ఇప్పుడు సమాజం ఎంతో ముందుకెళ్ళి దాన్ని ఒక ప్రాబ్లంలా కాకుండా ఇట్స్ ఏ నార్మల్ థింగ్లా చేసి ఇప్పుడు అందులో మనకి ఐఏఎస్ ఆఫీసర్స్ వచ్చారు, బస్సు డ్రైవర్స్ ఉన్నారు. అలా సమాజంలో వాళ్ళు ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఉండగలుగుతున్నారు. ఈ సినిమా ద్వారా వాళ్ళకి ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చి సపోర్టింగ్గా మిగిలిన పేరెంట్స్, ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేసి వాళ్ళ మానసిక స్థితిలోనే ఆల్రెడీ కన్ఫ్యూజన్లో ఉండి విపరీతమైన టెన్షన్లో ఉంటుంది. ఫిజికల్ దీంట్లో కూడా వాళ్ళని అబ్యూజ్ చేసి ఇచ్చేయకూడదని మా స్ట్రాంగ్ పాయింట్. చాలా చాలా మంచి పాయింట్ తీసుకున్నారు. అట్ ద సేమ్ టైం అంటే మీ అందరికీ ఇక్కడ ఓపెన్ రెవల్యూషన్ చెప్పాను. నేను చాలాసార్లు అనుకున్నాను అమ్మాయిగా మారిపోతాను అంటే నాకు తెలిసి నువ్వు కూడా అనుకున్నాను. నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఒకసారి ఇండస్ట్రీకి రావాలనుకున్న తర్వాత అబ్బాయికి అమ్మాయి యాంకరింగ్ అమ్మాయిని చూడండి, యాక్టింగ్ నేను కూడా యాంకర్ అబ్బాయి అంటే కొంచెం అబ్బాయి ఒక ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి అని వస్తే మనం చూసే ఒక చిన్న మార్చుకొచ్చేసి అది కనిపిస్తుంది. ముందు చేసిన మంచి హీరోయిన్ అవుతుంది. బట్ సీరియస్లీ ఇది ముందు పరిచయం పండుగ ఇంకొకటి అసలు చట్టాలు కూడా ఎలా ఉన్నాయంటే ఈ మధ్యకాలంలో ఐపీసీ తీసేసి బిఎన్ఎస్ కొత్త పెట్టారు. దానిలో పెద్ద రచ్చ జరుగుతుంది. ఇప్పుడు సెక్షన్ 16 అంట. అమ్మాయి కావాలంటే బ్రేకప్ అని చెప్పేసి వెళ్ళిపోతే ఏ రకంగా చెప్తారు, అబ్బాయి బ్రేకప్ చెప్తే 10 ఏళ్ళు కేసు. అబ్బాయి అనుకుంటారు ఎక్కువ ఇలాంటి జరుగుతాయి. సార్ యాక్చువల్గా జెండర్ అనేది ఇష్యూ, కానీ ఇదేంటంటే మేజర్లీ పేరెంట్స్ సైడ్ నుంచి కానీ ఎన్విరాన్మెంట్ కానీ ఇవన్నీ చాలా ఎఫర్ట్ చేస్తాయి. ఎవరు అలా ఉండకూడదు అనేది మనం కోరుకోవాలి. అంటే అది కొంచెం క్లారిటీగా ఉంటుంది. హార్మోన్ డెఫిషియన్సీ పేరెంట్స్ ఎప్పుడైతే కేరింగ్ తీసుకుంటారో ఆ నెంబర్ తగ్గిద్ది మాట. కేర్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఆ ఫీలింగ్స్ కానీ అవి కానీ రావు. ఇదేంటంటే అంటే ఎక్కువగా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎక్కువగా వచ్చేస్తారు. అండ్ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం వల్ల కూడా ఎక్కువ వస్తుంది. ఇది ఒక రకం, బట్ మాది ఒక రకం ప్రాబ్లం. సార్ ఇది నిజం. ఇప్పుడు బ్యాంకాక్ లో చాలా మంది 10 ఏళ్ళు 12 ఏళ్ళు తీసుకెళ్ళగానే అబ్బాయిలు పెద్ద కల్చర్ అది. వాళ్ళు చూస్తే మనం అసలు అబ్బాయి అనుకోం. మన చూస్తుందా సేన ఐశ్వర్యం కావద్దనే రేంజ్ లో ఇది నాటి చెప్పాలని చెప్పాను. సో అదే మేబీ ఫ్యూచర్ లో ఇది కూడా కన్సిడర్ చేయండి. ఈ యాక్టింగ్ కూడా అంటే లోపల నేను అమ్మాయిని అనుకోవడం కాదు, అవకాశం లేక అమ్మాయిలు మాట్లాడాలి. అందుకు ఈ డైలాగ్ చాలా ఫేమస్. పండుగ ఎవడు కొడితే దిమ్మదిరి పండుగ. బట్ నేను చెప్తానంటే ఎవరు చెప్తే డ్రాపింగ్ ఓపెన్ అయిపోతుందో. సో నిజంగా చాలా అయ్యి ఓపెన్నారు చాలా. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉన్నారు. బట్ దీంట్లో సార్ నాకు కొంత తెలుసు, మీరు సపోర్ట్ చేశారా లేదా లేకపోతే వాళ్ళని రిజెక్ట్ చేశారా? అసలు రిజెక్ట్ చేయాలి అంటే ప్రాబ్లం తెలిసినప్పుడు మనం సపోర్ట్ చేయాలండి. 100 అది కూడా హ్యూమన్ బీయింగే కదా, ఏదో ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాదు, అదే ఆడి ఫాల్ట్ కూడా కాదు. ఇప్పుడు కావాలని చేస్తే అది వేరే విషయం. అది బై బర్త్ అలా వచ్చినప్పుడు. బట్ ఒక తండ్రిగా మీ అంతర్మతం ఒకవేళ రియల్ లైఫ్ లో అట్లా జరిగితే మీరు యాక్సెప్ట్ చేయగలరు? 100% చేయగలను. ప్లస్ అంటే ఇప్పుడు మీకు అవలేదు కాబట్టి అంటున్నారు అనుకోవచ్చు, కానీ నేను నా ఫ్రెండ్స్ ఉన్నారు ఇలా ట్రాన్స్జెండర్స్, నేను ఫ్రీగానే మూవ్ అవుతాను, రాత్రి ఫోటోలు ఇచ్చి అలా. ఎందుకంటే
వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అండి. ఆయన సెపరేట్ చూడాల్సిన అవసరం లేదు అసలు. మనకి ఇంకా సమాజం అందరూ సపోర్ట్ చేస్తే వాళ్ళు ఇంకా కాన్ఫిడెంట్ గా ఇంకా బెటర్ లైఫ్ లీడ్ చేయగలుగుతారని నా అభిప్రాయం. సో ఇక్కడ అబ్బాయి అమ్మాయి అన్నప్పుడు కాకి అని సినిమాలు కూడా వచ్చినాయి హిందీలో. కా అనాలా కీ అనాలా హిందీలో నాకు పెద్ద కీ కాకి కే. అయితే ఇప్పుడు అబ్బాయి అన్నప్పుడు నేను వింటానడానికి సుంతాహు, అమ్మాయి అనేటప్పుడు సుంతీహు అన్నది. బట్ మీరు తమ్ముడు మీరు ఎన్ని తీగలు అన్నారు కదా, అది ఇంకో తీగ తీగలు తెప్పేశారు. తీగ దానంతా అదే సో అబ్బాయి అయితే సుంతా అన్నది, సుంతి అని కూడా, సుంతి అయితే తీగలు తెగిపోతాయి. సో అది కూడా మీరు యాక్సెప్ట్ చేశారు. అది తన లైఫ్ లో లీడ్ చేయాలంటే అవతల ప్రాబ్లం ఉన్నప్పుడు తన మార్గం. ఇప్పుడు నా కొడుకు లైఫ్ నేను లీడ్ చేయలేదు, తనకి తన ఇష్టమైన లైఫ్ తను అనుకున్నప్పుడు హ్యాపీగా అలా చేసుకోవడం ప్రాబ్లం లేదు. సో మొత్తానికి ఒక ఆదర్శ తండ్రి మీరు. జనరల్ గా ఇలా ఎవరు ఉండరు. అంటే మనం తండ్రి ఆడి కొడుకు చెప్పినట్టు అన్న మైండ్ సెట్ తీసేసి ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ బ్రదర్ ఇలాగ ఆలోచిస్తే, వాళ్ళ ప్రాబ్లం మా విషయంలో పెట్టి మనం ఆలోచిస్తే ఇటువంటి వాటికి చాలా సింపుల్ గా క్లారిటీ వస్తుందండి. పిల్లలు కూడా చాలా కాన్ఫిడెంట్ గా బతుకుతారు. మనం వాళ్ళ పేరెంట్ వీళ్ళు బాగా జాగ్రత్త తీసుకుని ఆయన కుట్టేసి చదవట్లేదు, మీరు ఐప్యాడ్లు చూస్తున్నారు, ఇలాగ ఆయన ప్రెజర్ తీసుకురావటం కన్నా నీకు ఏం కావాలంటే వచ్చాయి, అది గంట చేస్తావు 2 గంటలు అంతే, ఆ తర్వాత చదువుకొని మనం చిన్నప్పటి నుంచి మా పిల్లలు కూడా అలాగే పెంచాను. నేను మీకు చిన్నప్పుడే సెల్ ఫోన్ ఇస్తా, కార్ ఇస్తా, ఎప్పుడైనా దాన్ని మిస్యూజ్ చేస్తా ఆ రోజు నుంచి అది ఉండదు. బ్యాన్ ఏదన్నా నా దగ్గరికి వచ్చి ఓపెన్గా మాట్లాడండి. ఇది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా దానికి ఎలా సాల్వ్ చేసుకోవాలని చేసుకున్నాం. ఇది మా ఫాదర్ తెలిస్తే కొడతాడేమో తిడతాడేమో అస్సలు అనుకోవద్దని చిన్నప్పటి నుంచి అలా పెంచాను. ఇప్పటికీ అలాగే ఉంటుంది. ఏ ప్రాబ్లం ఉన్నా మదర్ కన్నా ముందు నాకే చెప్తారు నా పిల్లలు, మా అల్లుళ్ళు కూడా నాకే చెప్తారు, నా మనవలు కూడా నాకే చెప్తారు. ఓపెన్గా ఉండాలి. అండ్ మోర్ పీపుల్ ఇది మాట్లాడడం జరుగుతుంటే ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు కూడా ఓకే మనం యాక్సెప్ట్ చేయొచ్చు, సమాజం యాక్సెప్ట్ చేస్తుంది అనే ఒక దీనికి రావడానికి ఖచ్చితంగా ఇలాంటి సినిమా ఒక పునాది అని చెప్పచ్చు. ఓకే, ఫస్ట్ స్టెప్ ఇది. 2 తీగల గురించి మాట్లాడాను. అసలు మీ తీగ అంటే సినిమాలో క్యాస్ట్ ఎవరండి అంటే మేము అంటారు, ఆ క్యాస్ట్ కాదు. సో కులం, 2 రకాల కులాల వల్ల తండ్రికి ప్రాబ్లం ఉంది. మనందరం లోకులం, శ్రీకాకుళం అనుకుంటే ప్రాబ్లం, మేము ప్రేమికులం అనుకునే ప్రాబ్లం. ఇంకొకటి కూడా చెప్తారు. సో మీకు కులం నుంచి ఒక ప్రాబ్లం ఉంది అనేది ట్రైలర్ లో నాకు అర్థమైంది. అదేంటంటే రక్తం కులంలో ఉండదు, కులం రక్తంలో ఉండదు, మనం చేసే వృత్తే మన కులం. మీకు సార్కి మధ్య కుల వివక్ష ఎందుకు వచ్చింది అని నిద్ర ఉంటే చేస్తుంది సినిమాలో. నేను ఎవరినైతే ప్రేమిస్తున్నానో వాళ్ళతో సంబంధించిన ఒక కాస్ట్ ఇష్యూ, దానితో వీడు ఎట్లా పడ్డాడు, ఎలాంటి ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళాడు, మళ్ళీ ఎట్లా రిజాల్వ్ అయింది, ఎట్లా బ్యాక్ వచ్చాడు అనేది నా క్యారెక్టర్ ఆర్ట్. అందుకే ఆ డైలాగ్ ఉంటుంది కదా, ఆయన కులం అంటే రక్తం కాదు సార్, పుట్టుకతో రావడానికి మనం చేసే పనే కులం సార్. టోటల్ గా ఇది థీమ్ ఏంటంటే సార్, ఒక లైఫ్ ఎప్పుడు ఒక చోట ఒక ప్రాబ్లం ఆగకూడదు. అది ఏ ప్రాబ్లం అయినా సరే దానికన్నా ముందుకెళ్తేనే సక్సెస్ అవ్వగలుగుతాం అన్నది మెయిన్ థింగ్. అది జెండర్ అయినా, క్యాస్ట్ అయినా, రిలీజన్ అయినా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. దాంతో ఆగిపోకుండా చాలా మంది అదే జీవితం అక్కడే లాస్ట్ ట్రైలర్లో ఉన్న డైలాగ్ కూడా ఉంటుంది. ఇక్కడ చదివిన పాఠాలకి ఎగ్జామ్స్ పెడతారు కానీ జీవితం పరీక్షలు పెట్టి అది సినిమా మెయిన్ థీమ్ సార్. అది ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, అది ప్రాబ్లం ఒకటే లైఫ్ కాదు, లైఫ్లో ప్రాబ్లం ఒక చిన్న పార్ట్ అన్నది సినిమా. సో చాలా మంది నోరు గుణపాఠం గుణపాఠం నేర్చుకుంటారు, అది కూడా ఒక రకమైన గుణపాఠం. బట్ ఈ సినిమా స్టోరీ జస్ట్ మనకి ట్రైలర్ వరకు మాత్రమే తెలుసు. ఇంతకు మించి మీరు ప్లాట్ ఏమైనా ఓపెన్ చేసి చెప్పండి.
అంటే ఈ ప్రాబ్లమ్స్ ని ఎలా ఒక తండ్రి డీల్ చేశారు? ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ ఉంటుందండి. అంటే ఇందులో మనం ట్రైలర్ లో చూపించింది మీరు చెప్పిన రెండే అసలు ప్రాబ్లం జెండర్ తో ఉన్నది అన్నది మెయిన్ ప్రాబ్లం. ఓకే, బట్ ఇవన్నీ ఈక్వల్ గా వెళ్తూ ఉంటాయి ఒకటి స్టోరీ ఫ్లోలో. సో జనరల్ గా మీది ఎక్కువ కులం మాది తక్కువ కులం అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కదా, బట్ అలాంటి వాళ్ళందరికి మనం చెప్పాల్సింది మన అందరం తక్కువ కులమే, లో కులం, కాకులం, ఆ కులం తెలుసుకోవాలి. అది చెప్పే ముందు నువ్వు కాకులం ఏంటి మీద సో దీంట్లో శ్రీకాంత్ అయ్యం గారి రోల్ ఏంటి? అంటే తనకు కూడా ఏంటంటే మనం జనరల్గా ఎవరికైనా ఏదైనా గిఫ్ట్ ఇస్తే చాలా ప్యూర్ హార్టెడ్గా ఇవ్వాలి. దాన్ని ఎవరి దగ్గర నుంచి లాక్కుని కానీ టాలెంట్ కానీ లేదా ఏదైనా ఎవరి దగ్గర నుంచి లాక్కుని కానీ లేదా అలా కాకుండా ఒక హార్ట్ఫుల్గా తనకి ఏదైనా ఇవ్వాలంటే అది హార్ట్ఫుల్గా ఇవ్వాలి, అంతే తప్ప ఏదైనా లాక్కుని ఇస్తే అది తీసుకునే వాళ్ళు కూడా కరెక్ట్ కాదన్నమాట. సో ఆ కైండ్ ఆఫ్ విలన్ చేయడం ఉండే క్యారెక్టర్ తనది. సో లాక్కోవాలని ఎక్కువ చూస్తాడు. సో అది మెయిన్ కాన్ఫ్లిక్ట్. కూతురంటే ఎప్పుడైతే ఇష్టం పక్క లాగేస్తాడు. అది ఇస్తే తీసుకో. సో యశస్వి, మీరు దీంట్లో ఫేస్ చేసిన ఛాలెంజెస్? సో సారీ ఇఫ్ ఐ కెన్, ఏ ఏజ్ లో తను కనబడు? యాక్చువల్లీ 13 అండి. అంటే చిన్నప్పటి నుంచి కొద్దిగా అప్పుడప్పుడు తెలుస్తూ ఉంటుంది. 13 లో టోటల్లీ అది ఫ్లో. బట్ షో హిమ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ డీటెయిలింగ్ మొత్తం సినిమాలో డీటెయిలింగ్ ఉంటుంది. అది చూస్తేనే బాగుంటుంది. దాని గురించి మొత్తం ఆపరేషన్ కూడా చూపించు. అంటే అది ఎక్కడ అంటే ఎమోషనల్ జర్నీ కదా అది. సో అంటే ఆపరేషన్ బయట రెడ్ లైట్ అంతే సార్, అంతే. సినిమాలో ఎక్కడ ఆక్వర్డ్ గా లేదండి, ఎక్కడ జెండర్ దీని గురించి చాలా. అంటే ఈవెన్ స్టోరీ రాసేటప్పుడు కూడా ఆ పాయింట్ వచ్చేసరికి చాలా డౌట్స్ వచ్చినాయి. అంటే ఇప్పుడు ఇది రాసిన ఆడియన్స్ ఏమవుతుంది, ఎలా తీసుకుంటారు అనే డౌట్లు చాలా వచ్చినాయి అన్నమాట. సో అన్ని చూసుకుని ఒక ఫ్యామిలీ నిన్న ఎలా తీసుకున్నారో ఎక్స్పీరియన్స్ కదా. కాదు సార్. సార్ ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ అంటే ఒక ఛాన్స్ ఇస్తున్నారు, మీకు ఎందుకు అంత నమ్మకం వచ్చింది? అంటే యాక్చువల్గా ఎంతమంది ఒక సినిమా చేస్తాను నేను, ప్రొడక్షన్ చేస్తాను, సినిమా తగ్గేదే లేకపోతే ఆ సినిమాకి తనే డైరెక్షన్ పడుతుంది అన్నీ చేశారు. సో మొత్తానికి అలా సార్ నమ్మకాన్ని చూడగన్నారు. ఈ సారంగ అని కుడి భుజం మీద, ఆయన కుడి భుజం మీద నడిపించారు మొత్తం. కాదండి, ఇదంతా పాపం మొత్తం ప్రొడ్యూసర్ మీరు ఆయన పిలిచి ఆ సీన్ లో వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారు ఇక్కడ ఏదో చెప్పేస్తారు. రాజనీతి మర్చిపోయి ఉంటాడు ఆయన. బాగా అంత త్వరగా 14 days ఫస్ట్ నుంచి చేస్తే అందరి దగ్గర అని చెప్పేస్తారు. అంత ప్యాషన్ ఈ సినిమా మీద. సో మీరు ఈ సినిమా డైలాగ్ ఏమని చెప్పండి? యాక్చువల్లీ ఈ సినిమాలో ఎక్కువ డైలాగ్స్ అయితే నాకు లేవు. ఇట్ ఇస్ ఆల్ అబౌట్ ద ఎమోషన్. డైలాగ్స్ ఉన్నదే ఒకటో రెండో ఎక్కువ. ఇట్స్ వెరీ ఎమోషనల్ క్యారెక్టర్. డైలాగ్స్ చాలా తక్కువ ఉంది. అవి కూడా ఇక్కడ చెప్పేసి ఇంక సినిమాలో చూడడానికి ఏమో కాదు. అంటే ఈ సినిమా మొత్తం ఎంత గ్లిజరిన్ వాడించడానికి లేకుండా కూడా కొన్ని సీన్స్ యూస్ చేస్తారు. ఆయన కూడా చాలా కష్టపడి సినిమా తీశారండి, చాలా భారంగా ఆయన నిలబడే తీసాడు చాలా రోజులు సినిమాని. అందరికంటే ఈజీ రోల్ అయినది, చాలా ఈజీ. యాక్చువల్లీ ఇంటికి పెద్ద కొడుకు అంటే యూ హ్యావ్ టు టేక్ ద నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ. తప్పుకోలేక తాగేసేవాడు ఆల్మోస్ట్. కానీ అది తాగుబోతు క్యారెక్టర్, రెస్పాన్సిబిలిటీస్ లేవు, ఇట్లా ఉన్నా కూడా దానికి ఎక్కడో తెలియకుండానే ఆయన ఎప్పుడైనా ఒక బేసిక్ నీడ్ వచ్చిందంటే ఖచ్చితంగా కొడుకు. తాగుబోతు క్యారెక్టర్ కాబట్టి మీకు ఒక బ్రెయిన్ టీజర్. తాగుబోతుల పిల్లలు బాగా చదువుకుంటారు, చాలా బాగా చదువుకుంటారు. మామూలు పిల్లల కన్నా తండ్రి అసలు ఏ అలవాటు లేదు, వాడి పిల్లలు సరిగ్గా చదువుకోరు. బట్ పట్టించుకోడు కాదు, తాగబోద్దు పిల్లలు బాగా చదువుకుంటారు. ఎందుకంటే ఇందాక మీరు బాగా క్యాచ్ చేశారు భారతీయుడు అనగానే, భారతీయుడు ఇది కూడా క్యాచ్ చేయండి. ఆయన కోసం బాగా తీస్తారు. తాగేసి వచ్చిన తర్వాత మీరు ఏం చెప్తారు? కదా ఇప్పుడు ఏం చెప్తారు? జనరల్ తాగుబోతులు ఎంతమంది పడిపెట్టప్పుడు ఏమంటారు? 2 రోజులు అన్న
మీ పిల్లలు బాగా చదువుకున్నట్టు ఏం చేయాలి మీరు? బాగుంది మద్యపానం ఆరోగ్యానికి హాక్టర్ మీరే చెప్పారా వయసు? లే. అది సార్ చెప్పలేదు చెప్పేసి ఇంకా రైట్. సో దీంట్లో సెన్సార్ కి ఎనీ అబ్జెక్షన్స్ ఆర్ ఎనీ కట్స్ వచ్చినాయి? యూబైఏ వచ్చిందా, యూ వచ్చిందా, యూబై వచ్చింది సార్, చాలా మైన్యూటెడ్. అండ్ వాళ్ళు కూడా అప్రిషియేట్ చేశారు యాక్చువల్లీ, ఇలాంటి ఫిలిం కావాలి ఇలాంటి టైంలో సొసైటీకి అని చెప్పి. సో వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ ఎస్పెషల్లీ వాళ్ళు ఎక్కువ సార్ క్యారెక్టర్ గురించి అండ్ మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అండ్ మనం డిస్కస్ చేసిన క్యాస్ట్, రిలీజన్, జెండర్ ఇవన్నీ ఒక ఫ్లోలో వెళ్తున్నాయి కదా, అది బాగా నచ్చింది వాళ్ళకి. సో మంచి ఫిలిం అవుతుందని వాళ్ళు రెస్పెక్ట్. బట్ ఈ విషయం మళ్ళీ మీరు గుర్తు చేశారు కాబట్టి అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో నిజంగా దీనిలో జోక్ ఉంది. చాలా మంది ఏం కనిపెట్టిన జోక్ కాదు, చాలా ఫేమస్ జోక్ ఇది. అప్లికేషన్ లో ఫస్ట్ రైట్ యువర్ నేమ్ ఇన్ క్యాపిటల్ అని ఉంటుంది. వాడు ఢిల్లీ వెళ్ళిపోతాడు, ఎందుకంటే క్యాపిటల్ రాయాలని చెప్పి క్యాపిటల్. సరే చిచ్చి అలాగే అక్కడ క్యాపిటల్ అంటే పెద్ద అక్షరాలు రాయాలంటే రాసిస్తాడు. రాసిన తర్వాత శాలరీ ఎక్స్పెక్టెడ్ ఉంటుంది అంటే ఎస్ అని రాస్తాడు. అరే ఎంత రాయాలరా ఇస్తాను ఎంతో కొంత. తర్వాత సెక్స్ అంటే 3 times వీక్లీ అంటారు. అంటే జెండర్. సో బేసికలీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు చక్కగా జెండర్ చదువుతూ మాట్లాడుతున్నారు. నేను క్రేజీ అంకుల్స్ దాంట్లో పెట్టాను. అలా చేయడానికి జెండర్ పెట్టడం చాలా మంచి పాయింట్. లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. వాడు కూడా ఆడు వీక్లీ ప్రైస్ అంటే నేను అడిగే దాని గురించి కాదు, మాట్లాడంటే ప్రిఫరబుల్లీ ఫీమేల్ అంటాడు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రైటరా నేను ఆర్జే సార్ రేడియోలోకి రాయొచ్చు సినిమాలో. పండుగ ఛాన్స్ ఇస్తే నెక్స్ట్ అది ఆండ్రాయిడ్ పండే రాస్తుంది. రైట్. సో మీరు చెప్పారా సార్ మధ్యలో నేను బ్లాక్ చేశాను. సెన్సార్ బోర్డ్ లో ఎన్ని కట్స్ వచ్చినాయి? ఆ కట్స్ అయ్యో ఇది తీస్తారు ఉంటే బాగుంది అనిపించింది. అంటే కొన్ని వచ్చినాయి సార్. అంటే ఆబ్వియస్లీ మనం జెండర్, క్యాస్ట్, రిలీజన్ ఇలాంటి టాపిక్స్ ఏ మాట్లాడుతున్నాం కాబట్టి దానికి సంబంధించిన వర్డ్స్ ఉంటాయి కదా, అలాంటి చిన్న చిన్న ఒక బూత్స్ చిన్న చిన్న బూతులు ఉంటాయి. అది సో అలాంటివి కట్ చేశారు తప్ప మేజర్లీ ఏం లేదు. అండ్ ఎడిటింగ్ లో ఏదైనా సరే కట్ అయిపోయింది అబ్బాయి ఉంటే బాగుంది అదేంటి సార్, అంటే ఇది స్క్రిప్ట్ వైజ్ చాలా పెద్ద స్క్రిప్ట్ కదా. సో ఉన్నది ఇన్ఫర్మేషన్ క్లారిటీ ఇవ్వాలనేది ఎక్కువ ప్రయత్నం ఉంటుంది మనకి. సో కానీ సినిమా లెంత్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ ఆడియన్స్ థియేటర్ లో చూసిన వాళ్ళకి 2 hours 20 minutes వచ్చింది. ఎంగేజ్ చేయడం కోసం ప్రాపర్ ట్రిమ్ లో ఉంటుంది. ఎక్కడ ల్యాగ్ ఉండదు, బోర్ ఉండదు. అండ్ కామెడీ ఉంటుంది, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. పాటలు కూడా చాలా బాగుంటాయి 4. అండ్ అలా ఒక సాంగ్ ఉంటుంది, ఈ జీవితం అంటే అనే సాంగ్ ఉంటుంది, అది పీక్ లెవెల్ లో ఉంటుంది, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్. అండ్ ఆ లవ్ సాంగ్ కూడా చాలా రైట్. సో మీకు మధ్య క్లాషెస్ ఉంటాయి? చాలా ఉన్నాయండి సినిమాలో. అవి చూసే ఆయన విసిగిపోతారు. సినిమాలో వీళ్ళిద్దరితో ఎట్లా పడుతున్నారు, తమతో ఎట్లా పడుతున్నారు. అండ్ వన్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే సినిమాలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సార్ చెప్పినట్టు ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఎట్లా దాటి బయటికి రావాలనేది ఆయన నుంచి డెరైవ్ అవుతుంది సినిమాలో. అది మాకు బాగా నచ్చిన. ఎస్పెషలీ క్లైమాక్స్ లో ముందు ఒక హాస్పిటల్ సీన్ ఉంటుంది, చాలా బ్రహ్మాండంగా చేశారు సార్. తిరగొట్టేశారు ఆ రోజు. సో వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ ద అవుట్కమ్ ఆఫ్ దిస్ మూవీ? ఇది చూసిన తర్వాత ఒక ప్రేక్షకుడు ఏ ఫీల్ తో బయటకు కంప్లీట్ సార్? అంటే జనరల్ గా ఏ సినిమాకి వెళ్ళి మనకు కంప్లీట్ అనే ఫీలింగ్ ఎక్కడ, అంటే ఒక భారమైన ఎమోషన్ లేకపోతే ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ సినిమా కొన్ని డౌట్లకి ఒక పరిష్కారం, అంటే ఇలా కూడా చేయొచ్చు కదా అన్న ఒక ఐడియా. సో రేపు మనం ఇట్లాంటి వాళ్ళని చిన్న చూపు చూడకూడదని ఒక మంచి. అంటే సినిమా అనేది జనరల్ గా ఫిల్లింగ్ ద బ్లాంక్స్ కాకుండా సినిమా అనేది ఫీల్ అవడం, అంటే ఏదైతే ఫ్లో ఉందో ఫ్లోని ఫీల్ అవడం అన్నమాట. ఈ ఫస్ట్ నుంచి కూడా ఫీలింగ్ మాత్రం ఎక్కడ పోదు సినిమా మీద. ఎవ్రీ సీన్ మనం రిలేట్ అవుతాం, కనెక్ట్ అవుతాం. చాలా గుర్తు వస్తాయి మనకు కూడా ఫ్లాష్ బ్యాక్స్. ఇట్లా జరిగింది, మా బ్రదర్కి ఇలా జరిగింది, నాకు ఇలా జరిగింది. సో సిస్టమ్ మధ్య ఇలా ఉంది, మా ఫాదర్ అసలు లేదు సార్, వెరీ స్వీట్ అండి.
షూటింగ్ లో ఆయన మమ్మల్ని డ్రాయింగ్ చేశాడు. గొప్ప విషయం, మీరు పెద్ద ర్యాంక్ చేశారు, అంత నాటికి తీసుకొచ్చి ఇంత దీని వెనకాల ఉంది సార్. యాక్చువల్లీ నేను సార్ దగ్గర వర్క్ చేసేటప్పుడు నేను సార్ పీపుల్ హ్యాండిల్ చేస్తూ ఉంటారు కదా, అంటే చాలా మంది పెద్ద పెద్దలు వస్తారు, చిన్నోళ్ళు వస్తారు. ఆ హ్యాండ్లింగ్ అంటే బయట ఇలా ఫన్ గా మాట్లాడతారు కానీ ఏదైనా చాలా సెన్సిబుల్ ఉంటుంది. ఎదుటి చెప్పి అర్థం చేసుకుని దానికి ఏం చేయాలో అవన్నీ మాట్లాడుతూ ఉంటారు. అండ్ దట్టు ఫేస్ కానీ హైట్ కానీ చాలా రౌండ్ అండ్ హైట్ గా ఉంటారు కదా, దానివల్ల ఎక్స్ప్రెషన్ చాలా బాగా కనబడుతుంది. అంటే ఆయన మాట్లాడినప్పుడు మనకి అర్థం అవుతుంది. సో అలాంటి ఆయన చేతి ఎమోషన్స్ ఇంకా లేదు సార్. కళ్ళు అవన్నీ కూడా ఎక్స్ప్రెషన్ మనకి చాలా ఈజీగా దొరికేస్తారు. చాలా బాగుంది అసలు. ఆయన పర్ఫార్మ్ చేసినప్పుడు మనకు కూడా ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది. సో నేను అది వర్క్ చేసినప్పుడు అబ్జర్వ్ చేశాను అనమాట. సో దానికే ఫస్ట్ నుంచి సార్ అనుకున్నాం, సార్ అప్రోచ్ అయ్యా. సో ఆయన కూడా పిల్లల్లో మొత్తం చూసారు. నేను ఏమనుకున్నా అంటే అబ్బాయి పేరు అంగద, అమ్మాయి పేరు రియా, సార్ అంగద రియా అనుకున్నాను. అంటే రకరకాల హిస్టరీ ఉందండి సార్. వెరీ నైస్ టాకింగ్ టు యూ ఆల్ అండి. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ సారంగధరియా అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ జూలై 12th. పెద్ద సినిమాలు వస్తున్నాయండి, చిన్న సినిమాలని చిన్న చూపు చూడకండి, ఖచ్చితంగా థియేటర్లకే వెళ్ళి చూడండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. దిస్ ఇస్ శేఖర్ భాష. థ్యాంక్ యూ. స్టడీ యూబ్లెట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. రక్తదానం చేయండి. ప్రాణదాతలు కండి.